హలో టెకీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో నేను క్రియేట్ చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. అలాగే నేను క్రియేట్ చేస్తున్న ఫస్ట్ ప్లేలిస్ట్ కూడా ఇది. ఈ ప్లేలిస్ట్లో నేను మీకు వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ సిఎంఎస్ అనే కోర్సును కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, అలాగే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకైతే ఇవ్వబోతున్నా. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ అయి ఉంటే, లేదా బీఈ బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అయి ఉంటే, మీ కోర్స్ గ్రాడ్యుయేషన్ టైంలో ఏదో ఒక సందర్భంలో మీరు ఈ టర్మ్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేసి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేసి, మెర్న్ స్టాక్ అనేసి, ఫార్మ్ స్టాక్ అనేసి యూజ్ చేసి ఉంటారు. కొంతమంది అయితే ఇలా చెప్పుంటారు, రే ఫుల్ స్టాక్ నేర్చుకోరా ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. సో ఇలా ఏదో ఒక రకంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనే టర్మ్ని యూజ్ చేసి ఉంటారు. అందులో చాలా మందికి వాటి మీద ఐడియా కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో నేను మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏదైనా సరే ఒక డిజిటల్ సొల్యూషన్ని ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసే ప్రాసెస్. ఓకేనా? ఆ డిజిటల్ సొల్యూషన్ అనేది ఏదైనా కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఆండ్రాయిడ్ యాప్ కావచ్చు, లేదా డెస్క్టాప్ యాప్ కావచ్చు. సో ఒక పర్టికులర్ డిజిటల్ సొల్యూషన్ని క్రియేట్ చేయడం కోసం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఓకేనా, ఈజ్ నోన్ as ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ an end to end అప్లికేషన్స్. సో మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఎస్, వెబ్సైట్స్ అనేటివి చాలా పాపులర్ అయిపోయింది. సో వెబ్సైట్స్ యొక్క హిస్టరీ మోర్ దాన్ 20 years ఉండొచ్చు. ఒక చిన్న బేసిక్ డాక్యుమెంట్స్ నుంచి ఇప్పుడు ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ వరకు ఎదిగాయి. సో ఒక 20 years బ్యాక్ సిచ్యుయేషన్ ఎలా ఉండేదంటే, ఒక 20 to 30 years బ్యాక్ సిచ్యుయేషన్ ఎలా ఉండేదంటే, నువ్వు ఏదైనా సరే ఒకటి అప్లై చేసుకోవాలనుకున్నా, ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలనుకున్నా, ఏదైనా సరే ఒక కోర్స్లో రిజిస్టర్ అవ్వాలనుకున్నా, నువ్వు ఆఫ్లైన్లో ఆ సెంటర్కి వెళ్ళి క్యూలో నిల్చుకొని మరీ నువ్వు అప్లికేషన్ పెట్టేవాడివి. అంటే మీరు అప్లికేషన్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ఆన్లైన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెబ్సైట్స్ అనేటివి చాలా బాగా యూజ్ చేస్తున్నారు అండ్ వెబ్సైట్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయింది. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా సరే జాబ్ అప్లికేషన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి నీ రెజ్యూమ్ సెండ్ చేసేస్తావు. అలాగే నువ్వు ఏదైనా ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ యాప్ కానీ పర్టికులర్ వెబ్సైట్ దగ్గరికి కానీ వెళ్ళి నీకు కావాల్సిన నువ్వు ఆర్డర్ చేసుకుంటున్నావు. అలాగే ఏదైనా సరే నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు వెబ్సైట్స్ అయితే యూజ్ చేస్తున్నావు. సో వెబ్సైట్స్ అనేటివి చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. యాక్చువల్గా యాప్స్ని అయితే మనం ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వెబ్సైట్స్ అనేటివి మీకు ఒక గూగుల్ క్రోమ్, అలాగే ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు, ఎక్కడైనా సరే వెబ్సైట్స్ అనేటివి రన్ అవుతుంటాయి. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో మీరు ఎంత బాగా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ నేర్చుకోగలుగుతారో అంత గొప్ప ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. సో ఫస్ట్ నేను మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం వెబ్స్ని కోడ్ చేసి చేయొచ్చు, కోడింగ్ చేయకుండా చేయొచ్చు, ఏఐ యూజ్ చేసి చేయొచ్చు. సో బట్ ఇది ఒక ఫౌండేషన్ కాబట్టి ఫస్ట్ మనం కోడింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకుందాం, ఓకేనా? మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, మీరు ఒక కుర్చీలో కూర్చొని ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ దగ్గరికి ఒక వెయిటర్ వచ్చి అతని దగ్గర ఉన్న ఫుడ్ మెనూని అయితే చూపించాడు. ఆ ఫుడ్ మెనూలో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, ఓకేనా? మీరు ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని ఆర్డర్ చేస్తారు. వెయిటర్ ఏం చేస్తాడు? ఆ ఫుడ్ని, మీ ఆర్డర్ని చెఫ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫలానా కస్టమర్కి ఈ ఫుడ్ ఐటమ్ కావాలి, దానికి మీరు చేసి ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు చెఫ్ ఏం చేస్తాడు? ఆ ఫుడ్ ఐటమ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చూసుకొని ఫుడ్ ఐటమ్ చేసి వెయిటర్కి ఇస్తాడు. మళ్ళీ వెయిటర్ వచ్చేసి మీకు ఆ ఫుడ్ తెచ్చిచ్చి మీకు సర్వ్ చేస్తాడు కదా. సో ఇప్పుడు ఈ సినారియోని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్తో లింక్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అన్నాం కదా. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ వాట్ యు ఆర్ ఇంటరాక్టింగ్ ఆన్ ద స్క్రీన్, ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే నేను అమెజాన్.in లోకి వస్తాను, ఓకేనా? సో నేను అమెజాన్ వెబ్సైట్లోనే ఉన్నా, బట్
నేను ఇప్పుడు amazon.in అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే అమెజాన్ వెబ్సైట్లోకి వచ్చేసాను. సో ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్లో నేను ఏదైనా సరే కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను దాన్ని టైప్ చేసి నాకు నచ్చిన ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి నేను కొనుక్కుంటా, లేదంటే దాన్ని యాడ్ టు కార్ట్ చేస్తా. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు ఈ వెబ్సైట్ ద్వారా అమెజాన్ ఇచ్చే సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నారు, కరెక్టే కదా? మీరు స్క్రీన్ పై చూసే ప్రతి ఒక్కటి కూడా ఫ్రంట్ ఎండే, మీరు ఇంటరాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కటి కూడా ఫ్రంట్ ఎండ్ ద్వారా బిజినెస్ యొక్క ఇంటెన్షన్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే బిజినెసెస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ ఈజ్ ప్రైమర్లీ డెవలప్డ్ ఫర్ యూజర్స్ ఫ్రంట్ ఎండ్ ని యూజ్ చేసుకోగలుగుతారు, ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్ అంటే ఎంతో కొంత ఐడియా ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ యాక్చువల్లీ వాట్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. సో ఇదంతా కూడా ఒక ఫ్రంట్ ఎండ్, ఓకేనా? ఈ వెబ్ పేజెస్ కూడా ఒక ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకున్నారు కదా, ఏపీఐస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేశాను, ఓకేనా? బై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి లోడ్ అయింది, అలాగే ఇక్కడ యూఆర్ఎల్ మారింది. సో మళ్ళీ నేను ఒకసారి వెనక్కి వస్తా, బాగా చూడండి. నేను దీన్ని రీలోడ్ చేసి, ఇది మనకి యూఆర్ఎల్, ఇది ఇక్కడ చూడండి, గెస్, ఇది గుర్తుపెట్టుకోండి, గెస్ బ్లాక్ స్టెయిన్లెస్, ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని బై నౌ కొట్టగానే ఇక్కడ యూఆర్ఎల్ మారిపోయింది, ఇక్కడ వెబ్ పేజ్ మారిపోయింది. ఇక్కడ యాక్చువల్గా నేను ఒక రిక్వెస్ట్ పంపించా. రిక్వెస్ట్ ఏంటి? నేను ఇది కొనాలనుకుంటున్నా, ఇది నా రిక్వెస్ట్. ఇది మనం అమెజాన్ సర్వీసెస్ పంపించాం బై నౌ అనేసి. అంటే మనం ఫ్రంట్ ఎండ్ ద్వారా యూజువల్లీ రిక్వెస్ట్ని సెండ్ చేయగలుగుతాం, ఓకేనా? మనం ఫ్రంట్ ఎండ్ ద్వారా రిక్వెస్ట్ని సెండ్ చేస్తాం. బాగా వినండి, రిక్వెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ని సెండ్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తుంది? త్రూ దీస్ యూఆర్ఎల్స్, ఓకేనా? ఈ యూఆర్ఎల్స్ అనేటివి వెయిటర్స్ లాంటివి. మన సినారియోలో మీకు కావాల్సిన ఆర్డర్ని వెయిటర్ చెఫ్ దగ్గరికి తీసుకువెళ్తాడు కదా, అలాగే మీరు కోరిన రిక్వెస్ట్ని యూఆర్ఎల్స్ అంటే ఇక్కడ ఏపీఐస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, ఓకేనా? మీరు ఇచ్చిన రిక్వెస్ట్ని ఏపీఐస్ బ్యాక్ ఎండ్కి తీసుకువెళ్తుంది. బ్యాక్ ఎండ్ అంటే ఏమీ లేదు, ఇట్స్ ఎ కోడ్ విచ్ పర్ఫార్మ్ సమ్ లాజిక్. మీకు సింపుల్గా చెప్పడానికి, ఇది నేను ప్రెసెంట్ క్రియేట్ చేస్తున్న వెబ్సైట్, ఇది నేను క్రియేట్ చేస్తున్న వెబ్సైట్, ఓకేనా? ఇందులో ఏమంటే మనం ఏదైనా సరే ఒక పోస్ట్ క్రియేట్ చేయగలుగుతాం, ఆ పోస్ట్ని ఇక్కడ మనం యూజ్ చేయగలుగుతాం, ఇక్కడ మనం చూడగలుగుతాం. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంటరాక్ట్ అవుతున్నా, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్, ఓకేనా? బట్ ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో ఇక్కడ నేను ఇంటరాక్ట్ అయ్యాను కదా, సో ఇక్కడ నేను డేటా అంతా సబ్మిట్ చేసి ఇక్కడ సబ్మిట్ డేటా నొక్కుతా. ఇక్కడ నేను నొక్కిన డేటా నేను సబ్మిట్ చేసిన డేటా ప్రాసెస్ అవ్వాలి కదా, ప్రాసెస్ అయ్యి ఒక రిలవెంట్ డెసిషన్ తీసుకొని మీకు ఒక రెస్పాన్స్ కావాలి కదా, అదంతా కూడా బ్యాక్ ఎండ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ కొన్ని కోడ్ రాసా, ఈ కోడ్ యొక్క రిజల్ట్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ ఎండ్లో నేను ఒక కోడ్ రాశాను, ఆ కోడ్ యొక్క అవుట్పుట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ పోస్ట్స్ ఉంది, ఓకేనా? ఇక్కడ నేను పోస్ట్, ఓకేనా? ఈ పోస్ట్లో ఈ కోడ్ రాసా, ఈ కోడ్ యొక్క రిజల్టే ఈ ఇంటర్ఫేస్ అన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఈ వెబ్సైట్లో నేను ఒక డేటా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే ఇదేమవుతుందంటే ఇక్కడ బ్యాక్ ఎండ్లో కూడా నేను కోడ్ రాసా, బట్ ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే మీకు డీటెయిల్స్ చూపించిన అవసరం లేకుండా మీరు పంపించిన డేటాని సంథింగ్ ప్రాసెస్ చేస్తుంది. సంథింగ్ హ్యాపెన్స్ అట్ బ్యాక్ ఎండ్, ఓకేనా? ఇది లాజిక్, ఇక్కడ లాజిక్ అంతా ఉంటుంది, బ్యాక్ ఎండ్లో లాజిక్ ఉంటుంది. సో ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో కూడా కోడ్స్ ఉంటాయి, ఓకేనా? బట్ ఈ బ్యాక్ ఎండ్ కోడ్ అనేది ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ సమ్ ప్రాసెసింగ్, ఓకేనా? ఫ్రంట్ ఎండ్ అనేది ఒక బాడీ అయితే బ్యాక్ ఎండ్ అనేది బ్రెయిన్ లాగా. బ్యాక్ ఎండ్లో చాలా సర్వీసెస్ ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీ బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను సబ్మిట్ డేటా కొట్టిన తర్వాత నేను ఎలాంటి కోడ్ రాశానంటే, సబ్మిట్ డేటా చేసిన తర్వాత ఫస్ట్ నా డేటా అనేది ఇక్కడ స్టోర్ అవ్వాలి, ఓకేనా? సో ఈ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఎస్, స్టోర్ అయింది. నేను సబ్మిట్ చేసిన తర్వాత స్టోర్ అయిన తర్వాత నేను ఈ వ్యూ పోస్ట్ నొక్కితే ఈ వ్యూ పోస్ట్ సంబంధించిన బ్యాక్ ఎండ్ ఆ డేటాబేస్ నుంచి డేటా తీసుకొని నాకు ఇక్కడ చూపించాలి. సో ఇక్కడ నాకు
బ్యాక్ ఎండ్ అనేది చాలా చేస్తా ఉంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మీకు బ్యాక్ ఎండ్ గురించి చెప్పడానికి ఒక చిన్న గ్రాఫ్ తీసుకుంటా, ఓకేనా? సో ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఈ 2 ఇమేజెస్ చూడండి. ఈ 2 ఇమేజెస్ కూడా నాకు ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి. ఈ ఇమేజెస్ కూడా నా దగ్గర స్టోర్ అయింది. సో ఈ ఇమేజెస్ నేను జనరేట్ చేయలేదు. బట్ ఈ గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ అనేది బ్యాక్ ఎండ్ జనరేట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వ్యూ బ్యాక్ ఎండ్ లోకి వెళ్తాను, ఓకేనా? వ్యూ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను కోడ్ రాసా, ఓకేనా? ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి అవసరమైన డేటాని తీసుకొని సంథింగ్ ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసి ఒక చార్ట్ ని క్రియేట్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట, ఓకేనా? సో ఇది ఒక చార్ట్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇచ్చింది నాకు ఫ్రంట్ ఎండ్ లో కనబడుతుంది. సో ఫ్రంట్ ఎండ్ నుంచి మీరు చేసే ప్రతి ఒక్క ఇంటరాక్షన్ రిక్వెస్ట్ అవుతుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డేటా రాసి సబ్మిట్ నొక్కితే అది నా రిక్వెస్ట్, ఏమని? ఈ డేటాని డేటాబేస్ లో స్టోర్ చేయమని. అదే విధంగా మీరు అమెజాన్ లో ఇక్కడ మీరు బై నౌ నొక్కితే అది కూడా ఒక రకమైన రిక్వెస్టే. ఆ రిక్వెస్ట్ ని ఏపీఐస్ తీసుకొని, ఓకేనా, ఏపీఐస్ తీసుకొని సర్టైన్ బ్యాక్ ఎండ్ కి పంపిస్తుంది. సో బ్యాక్ ఎండ్ లో నేను చెప్పాను కదా డిఫరెంట్ కోడ్ ఫైల్స్ ఉన్నాయనేసి. ఈ డిఫరెంట్ కోడ్ ఫైల్స్ లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంది, ఓకేనా? డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంది. ఈ ఫంక్షన్స్ అంతా కూడా ఒక్కొక్క పని అయితే చేస్తుంది, ఒక్కొక్క ప్రాసెస్ అయితే చేస్తుంది. ఈ ఏపీఐస్ అనేటివి మన రిక్వెస్ట్ తీసుకొని రెలెవెంట్ ప్రాసెస్ కి పంపిస్తుంది, రెలెవెంట్ ఫంక్షన్ కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫంక్షన్స్ ఏం చేస్తుందంటే నీ రిక్వెస్ట్ ని తీసుకొని అది సంథింగ్ ప్రాసెస్ చేసి నీకు రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ని నువ్వు మళ్ళీ ఈ ఫ్రంట్ ఎండ్ లోనే చూడగలుగుతావు. సో ఇప్పుడు నీకు ఫ్రంట్ ఎండ్ అంటే ఐడియా ఉంటుంది, ఏపీఐస్ అంటే ఐడియా ఉంటుంది, రిక్వెస్ట్ అంటే ఏంటో తెలుసుంటుంది, రెస్పాన్స్ అంటే కూడా ఏంటో తెలుసుంటుంది. సింపుల్ గా ఏపీఐస్ అనేటివి ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి మధ్య బ్రిడ్జ్ లాంటిది, ఓకేనా? ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి మధ్య బ్రిడ్జ్ లాంటిది. ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని రిక్వెస్ట్ ని బ్యాక్ ఎండ్ కి పంపించి బ్యాక్ ఎండ్ నుంచి మళ్ళీ రెస్పాన్స్ తీసుకుంటుంది, ఓకేనా? సో నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తావు, బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ పంపిస్తావు. ఆ రెస్పాన్స్ మళ్ళీ నువ్వు ఫ్రంట్ ఎండ్ లో చూస్తావు. ఇప్పుడు నీకు ఫ్రంట్ ఎండ్, రిక్వెస్ట్, రెస్పాన్స్, ఏపీఐస్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ అనేది బ్రెయిన్ లాంటిది. బ్యాక్ ఎండ్ లో చాలా ప్రాసెస్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ నేను బై నౌ కొడితే నాకు ఇంకా నెక్స్ట్ వేరే పేజీకి రీడైరెక్ట్ చేయాలి కదా, మామూలుగా మనం కొనుక్కునే పేజీకి రీడైరెక్ట్ చేయాలి కదా. కానీ ఇప్పుడు నేను బై నౌ నొక్కుతా. బై నౌ నొక్కగానే నాకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడిగింది. అంటే నువ్వు చేసిన రిక్వెస్ట్ కి బ్యాక్ ఎండ్ లో చాలా ప్రాసెస్ రన్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి బై నౌ కొడితే నీకు వేరే పేజ్ చూపిస్తుంది. కానీ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా డైరెక్ట్ గా బై నౌ నొక్కితే నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోమని చూపిస్తుంది. అంటే నీకు ఇక్కడ అథెంటికేషన్, ఆథరైజేషన్ లాంటి ప్రాసెసెస్ బ్యాక్ ఎండ్ లో రన్ అయింది, ఓకేనా? సో ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి? అథెంటికేషన్ అనేది హూ యు ఆర్ అనే దానికి కాన్సెప్ట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ న్యూ యూజర్, నేను ఇక్కడ బై నౌ నొక్కగానే ఫస్ట్ అథెంటికేషన్ లో నేను అసలు నా అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేసింది. ఒకవేళ నేను ఆల్రెడీ యూజర్ అయి ఉంటే నాకు నెక్స్ట్ వేరే పేజ్ ఇచ్చేదేమో. కానీ ఇక్కడ నేను యూజర్ లేదు కాబట్టి, నేను ఇక్కడ నా అకౌంట్ లేదు కాబట్టి నా అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తాంది. యాక్చువల్గా అథెంటికేషన్ హూ యు ఆర్ అనే దానికి ఆన్సర్ చేస్తుంది. అంటే నువ్వు ఎవరు, నువ్వు న్యూ యూజరా లేదా కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సిన యూజరా అనే దాని గురించి చెప్తుంది అనమాట. అలాగే ఆథరైజేషన్ ఏం చేస్తుందంటే నీకున్న పర్మిషన్స్ ఏంటి అనేది చూస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ వెబ్సైట్ కి ఒక నార్మల్ యూజర్ కాబట్టి అమెజాన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని యూజ్ చేసుకోగలుగుతావు. బట్ అదే అమెజాన్ డెవలపర్స్ కి వేరే పర్మిషన్స్ ఉంటాయి, వేరే పర్మిషన్స్ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఐటమ్స్ ని అప్డేట్ చేయడం కానీ లేదా ఈ వెబ్సైట్స్ ని మాడిఫై చేయడం కానీ ఇలాంటి పర్మిషన్స్ డెవలపర్స్ కి ఉంటాయి. సో డెవలపర్స్ కి సపరేట్ పర్మిషన్స్ ఉంది, యూజర్స్ కి సపరేట్ పర్మిషన్స్ ఉంది. ఆథరైజేషన్స్ అనేది వాట్ యూ కెన్ డూ అన్న దాని గురించి ఆన్సర్ చేస్తుంది. సో నీకు బ్యాక్ ఎండ్ లో అట్ ఏ టైం డిఫరెంట్ ప్రాసెసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా సిస్టమ్ యొక్క రిలయబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ క్రాష్ కాకుండా, సిస్టమ్ లో ఎటువంటి బగ్స్ రానికుండా, ఎటువంటి అటాక్స్ గురి కాకుండా, అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం నుంచి మొత్తం బ్యాక్ ఎండ్ లోనే రన్ అవుతుంది, ఓకేనా?
బ్యాక్ ఎండ్ అంటే ఇట్స్ అ ప్రాసెసింగ్ సిస్టమ్. కానీ బ్యాక్ ఎండ్‌లో కూడా చాలా ఉన్నాయి. చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. ఓకేనా? బ్యాక్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం డేటాబేసెస్‌కెళ్దాం. ఇప్పుడు డేటాబేసెస్‌లో మెయిన్‌గా మనం ఏం చేస్తామంటే డేటాను స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేను ఒక కోడ్ రాసాను కదా! ఈ కోడ్‌లో సమ్ డేటా ఇక్కడ మీరు చూడండి ఏ డేటా కూడా నేను ఈ కోడ్‌లో ఎక్కడ కూడా సేవ్ చేసుకోలేదు. ఇక్కడ పోస్ట్స్‌లో ఇప్పుడు నేను ఇక్కడ ఒక డేటా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే ఈ డేటా ఈ కోడ్‌లో ఎంటర్ అవ్వదు. ఈ డేటా ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఈ డేటాబేస్‌లో ఎంటర్ అవుతుంది. అంటే నీ డేటా అంతా కూడా ఒక డేటాబేస్‌లో స్టోర్ అయి ఉంటుంది. డేటాబేస్ అంటే యాక్చువల్లీ ఇట్స్ ద ప్లేస్ వేర్ యువర్ డేటా కెన్ బి స్టోర్డ్, రిట్రీవ్డ్ అండ్ కెన్ బి పర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ దట్ డేటా. ఓకేనా? సో డేటాబేస్‌లో నువ్వు నీ డేటాను స్టోర్ చేసుకుంటావు. ఆ డేటాబేస్ నువ్వు ఎప్పుడు యూజ్ చేసుకుంటావు? నీకు అవసరం వచ్చినప్పుడు అకార్డింగ్ టు ద యూజర్ యాక్షన్స్ నువ్వు డేటాబేస్ నుంచి నీకు తగిన డేటాని రిట్రీవ్ చేసి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తావు. సో డేటాబేసెస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీకు అర్థమైంది కదా! సో నాట్ ఓన్లీ ఫర్ డిస్‌ప్లేయింగ్ డేటా. డేటాబేసెస్ డేటాను స్టోర్ చేసుకుంటుంది కదా! ఆ స్టోర్ అయిన డేటా పైన మీరు CRUD ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ లాంటి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్‌ని పర్ఫార్మ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెజాన్ వెబ్‌సైట్‌కి ఈరోజు ఎంతమంది యూజర్స్ వచ్చారు? లేదా నాకున్న యూజర్స్‌లో ఎంతమంది టీనేజర్స్ ఉన్నారు? ఎంతమంది ఆహ్, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు? అసలు వీళ్ళంతా ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని కొంటున్నారు? అలాగే నా దగ్గర డేటా ఉంటే నేను ఎంతో చేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషన్ లెర్నింగ్ బేస్డ్ అప్లికేషన్స్ చేయగలుగుతా. ఏఐ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ అంటే ఏం లేదు. మీ దగ్గర ఒక డేటా ఉంటే ఆ డేటాని సమ్ ఆల్గారిథమ్స్‌తో ఒక మోడల్‌ని అయితే క్రియేట్ చేస్తారు. ఆ మోడల్ అనేది మీకు చాలా గొప్ప ఇన్‌సైట్స్ అయితే ఇస్తుంది. అలాగే ప్రిడిక్ట్ చేయగలుగుతుంది, క్లాసిఫై చేయగలుగుతుంది, చాలా చేయగలుగుతుంది. సో డేటా ఉంటే నేను అనలిటిక్స్‌కి సంబంధించింది చాలా చేయగలుగుతా. అలాగే అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ నేను డేటాని తీసుకోగలుగుతా. డేటాని ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేయగలుగుతా. సో చాలా చేయొచ్చు. సో డేటాబేస్‌లో మనకి 2 రకాలుగా మేజర్‌గా ఉంటాయి. ఒకటేమంటే సీక్వెల్ డేటాబేసెస్. ఇంకొకటేమంటే NoSQL డేటాబేసెస్. సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. NoSQL అంటే నాట్ ఓన్లీ సీక్వెల్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి ఇది నా డేటాబేస్. మాంగోడిబి డేటాబేస్. ఇది NoSQL డేటాబేస్ టైప్. ఇక్కడ NoSQL అంటే ఇక్కడ మీరు చూడండి ఈ ప్రతి ఒక్కదానికి ఒక హెడ్డింగ్ ఉంది కదా! హెడ్డింగ్ డేటా డాక్యుమెంట్ టైప్‌లో స్టోర్ అయ్యి ఉంది. కానీ సీక్వెల్ డేటాబేస్‌లో ఏమవుతుందంటే, ఈ డేటా అనేది ఇలా కాకుండా ఒక టేబుల్‌లో ఒక రో లాగా స్టోర్ అవుతుంది. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్. సీక్వెల్ డేటాబేస్‌లో ఈ డేటా ఇలా కాకుండా మీకు ఒక ఒక టేబుల్‌లో ఒక రో లాగా స్టోర్ అయి ఉంటుంది. అంటే ఏంటి? ఒక ఎక్సెల్‌లో ఒక రో లాగా స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా? డేటా అంతా టేబుల్స్‌లో డేటా అంతా టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది సీక్వెల్‌లో. కానీ NoSQLలో ఏమంటే టేబుల్ ఫార్మాట్‌లో ఉండదు. డేటా అన్నది డాక్యుమెంట్ బేస్డ్ అన్న ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాక్యుమెంట్ బేస్డ్. ఓకేనా? అలా కాకుండా కీ వాల్యూ టైప్ అన్న ఉంటుంది. కాలమ్ బేస్డ్ ఉంటుంది. GraphQL బేస్డ్ ఉంటుంది. సో ఇవంతా డేటాబేస్‌కి సంబంధించింది. సో ఇప్పటివరకు మీరు ఫ్రంట్ ఎండ్, రిక్వెస్ట్, రెస్పాన్స్, ఏపీఐస్, డేటాబేసెస్ గురించి, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్ గురించి తెలుసుకున్నారు కదా! సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇలాంటి ఫ్రంట్ ఎండ్ వెబ్‌సైట్స్ చేయడానికి ఇదంతా ఫ్రంట్ ఎండే కదా! ఈ ఫ్రంట్ ఎండ్ చేయడానికి మీకు ఏమేమి కావాలి అన్నది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోడింగ్ వైపు వెళ్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా HTML, CSS, టైల్‌విన్ సిఎస్ అంటే CSS ఫ్రేమ్‌వర్క్స్ లాంటివి టైల్‌విన్ CSS గాని, బూట్‌స్ట్రాప్ CSS గాని నేర్చుకున్న తర్వాత జావా స్క్రిప్ట్ గాని, పైథాన్ గాని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! ప్రెజెంట్ పాపులర్ వచ్చేసి జావా స్క్రిప్ట్, పైథాన్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏదైనా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్‌తోనే ఇలాంటి వెబ్‌సైట్స్ చేయగలుగుతారు. బట్ అవంతా కూడా ఏమంటే మల్టీ పేజ్ వెబ్‌సైట్స్ వచ్చేస్తుంది. సో అది కూడా మల్టీ పేజ్ అంటే ఏంది? సింగిల్ పేజ్ అంటే ఏందో కూడా చెప్తాను. బట్ మీరు ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే మీకు రావాల్సింది HTML, CSS ఫ్రేమ్‌వర్క్స్ అయినటువంటి టైల్‌విన్ CSS గాని, బూట్‌స్ట్రాప్ CSS గాని లేదా మెటీరియలైజ్ CSS గాని అలాంటి CSS ఫ్రేమ్‌వర్క్స్. తర్వాత ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ వైపు వెళ్తే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ జావా స్క్రిప్ట్ బేస్డ్ మీద రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ నేర్చుకోవాలి. ఇంకా Vue.js కూడా ఉంది. ఇలాంటి ఫ్రేమ్‌వర్క్స్ ఫ్రంట్ ఎండ్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకుంటే మీరు ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వగలుగుతారు. ఓకేనా? నేను చెప్పాను కదా! మీరు అప్ టు జావా స్క్రిప్ట్ నేర్చుకున్న ఇలాంటి ఫ్రంట్ ఎండ్ వెబ్‌సైట్స్ చేయొచ్చు. బట్
ఎందుకు నేను రియాక్ట్ చేసి చెప్పానంటే దానికి ఒక కారణం ఉంది. దానికి ఒక 5 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి యావరేజ్‌గా 4-6 ఎల్‌పీఏ వరకు సాలరీస్ అయితే వస్తున్నాయి. ఇంకా దాని తర్వాత బ్యాక్ ఎండ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏపీఐస్ గురించి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అందులో మీరు రెస్ట్ ఏపీఐస్ నేర్చుకోవాలి. ఇంకా గ్రాఫ్‌క్యూఎల్ ఏపీఐస్ ఉంది. అలాగే బ్యాక్ ఎండ్ అనేది మీరు ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు నోడ్ జేఎస్ నేర్చుకోవాలి, ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకోవాలి. అలాగే ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకుంటే, సో నేను పైథాన్ డెవలపర్‌ని కాబట్టి మీరు పైథాన్ వైపు వెళ్తే మీరు ఖచ్చితంగా జాంగో అయితే నేర్చుకోవాలి. ఇంకా జాంగో కాకుండా ఇంకా దానికి రిలవెంట్‌గా అయితే ఫాస్ట్ ఏపీఐ ఉంది, ఫ్లాస్క్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ 3 కాంపిటీషన్ ఉంది పైథాన్‌లో. ఓకేనా? సో ఇంకా డేటాబేసెస్‌కి వచ్చేకాడికి డేటాబేసెస్ సీక్వెల్ డేటాబేసెస్ మీరు యూజ్ చేయాలనుకుంటే మైసీక్వెల్ యూజ్ చేయాలి, పోస్ట్‌గ్రెసీక్వెల్ యూజ్ చేయాలి. అదే మీరు నోసీక్వెల్ డేటాబేసెస్ యూజ్ చేయాలంటే ఇప్పుడు పాపులర్‌గా ఉన్నది ఏమంటే లైక్ మాంగోడీబీ ఉంది, రెడిస్ ఉంది. సో ఇవి పాపులర్‌గా ఉన్న డేటాబేసెస్. ఇంకా చాలా ఉంది. ఫైర్ బేస్ అనేసి, సూపర్ బేస్ అనేసి చాలా ఉన్నాయి. సో కోడింగ్ వైపు వెళ్తే ఇన్ని నేర్చుకోవాల్సి వస్తుంది ఫుల్ స్టాక్ డెవలపర్‌కి. ఓకేనా? సో అలా కాకుండా ఫ్రంట్ ఎండ్ కాకుండా కోడింగ్ వైపు కాకుండా కోడ్ చేయకుండా యాక్చువల్‌గా కోడింగ్ వైపు వెళ్ళి ఇలాంటి ఫుల్ స్టాక్ వెబ్‌సైట్స్ చేయాలంటే మీకు మినిమం 3-6 మంత్స్ పడుతుంది. కోర్స్ నేర్చుకోవడానికి 3-6 మంత్స్ పడుతుంది. ఈజీగా మంచి స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి. బట్ మీ దగ్గర అంత టైం లేదు. నాకు వితిన్ 1 మంత్ లోపల గొప్ప ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్ చేయగలగాలి. నేను దాన్ని ఇంటర్నెట్‌లోకి పంపించగలగాలి. లైవ్‌లో ఉండాలి. ఇలాంటి గొప్ప వెబ్‌సైట్స్ చేయాలి అనుకుంటే మీకు బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి సీఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి వర్డ్‌ప్రెస్, విగ్ స్టూడియోస్. ఓకేనా? ఈ వర్డ్‌ప్రెస్, విగ్ స్టూడియోస్ ఇంకా చాలా ఉంది. జూమ్లా ఉంది, డ్రూపాల్ ఉంది, షాపిఫై ఉంది. ఓకేనా? ఇవంతా ఏం చేస్తుందంటే మీకు కొన్ని ఫెసిలిటీస్, కొన్ని ఫీచర్స్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్‌ప్రెస్‌లో థీమ్స్ ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి. సో వర్డ్‌ప్రెస్ నేర్చుకుంటే మీరు అంటే ఈ సీఎంఎస్ ప్లాట్‌ఫామ్స్ నేర్చుకుంటే కోడ్ రాయకుండా మీరు గొప్ప వెబ్‌సైట్స్ చేయొచ్చు. బట్ మీకు ప్రైమరీగా ఉండాల్సిన స్కిల్స్ ఏమంటే మంచి క్రియేటివ్ నాలెడ్జ్ ఉండాలి. మంచి వెబ్ డిజైనింగ్ స్కిల్స్ ఉండాలి. జస్ట్ ఇవి ఉంటే చాలు. మీరు కోడ్ చేయకపోయినా, మీకు కోడింగ్ రాకపోయినా గొప్ప వెబ్‌సైట్స్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు నేను డిప్లాయ్‌మెంట్, హోస్టింగ్ గురించి జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తా. ఓకేనా? సో ఇక్కడ వెబ్‌సైట్ నేను చేస్తున్నానని చెప్పాను కదా! మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది లోకల్ హోస్ట్‌లో ఉంది. అంటే ఇది నా కంప్యూటర్‌లో మాత్రమే ప్రెజెంట్ రన్ అవుతుంది. ఇది ఇంటర్నెట్‌లోకి వెళ్ళలేదు. లైవ్‌లోకి కూడా వెళ్ళలేదు. బట్ నేను చేసిన వెబ్‌సైట్ 10 మంది యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని నేను ఇంటర్నెట్‌లో వదలాలి. లైవ్‌లోకి వెళ్ళాలి కదా! సో అందుకోసం మీరు డొమైన్, హోస్టింగ్ ఇది ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అసలు డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? సో డొమైన్ అంటే ఏం లేదు, అడ్రస్. నేను ఇక్కడ మీకు గుర్తుంటే నేను స్టార్టింగ్‌లో amazon.in అని టైప్ చేశా. సో ఇక్కడ amazon.in అనేది డొమైన్. .com, .in ఇవన్నీ డొమైన్స్. డొమైన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే వెబ్ పేజ్ యొక్క అడ్రస్. మీరే చెప్పండి. ఇప్పుడు ఈ ప్రెజెంట్ వరల్డ్‌లో ఎన్ని లక్షల వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇన్ని లక్షల వెబ్‌సైట్స్‌లో ఎవరైనా సరే మీ వెబ్‌సైట్ యూజ్ చేయాలంటే మీ వెబ్‌సైట్ కంటూ ఒక అడ్రస్ ఉండాలి కదా! అంతెందుకు మీ రిలేటివ్స్ మీ ఇంటికి రావాలంటే మీ ఇంటికి కూడా ఒక అడ్రస్ అయితే ఉండాలి కదా! వాళ్ళకి అడ్రస్ తెలిస్తేనే కదా వాళ్ళ ఇంటి నుంచి మీ ఇంటికి రాగలుగుతారు. అలానే యూజరు మీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి అంటే మీ వెబ్‌సైట్‌కి కూడా ఒక అడ్రస్ అయితే ఉండాలి కదా! ఆ అడ్రస్‌నే మనం డొమైన్ అంటాం. ఈ డొమైన్‌లో కూడా చాలా రకాలున్నాయి. టాప్ లెవెల్ డొమైన్స్ అనేసి, కంట్రీ టాప్ లెవెల్ డొమైన్స్ అనేసి, జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్ అనేసి చాలా ఉన్నాయి. టాప్ లెవెల్ డొమైన్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి .com, .org ఇవి వస్తాయి. google.com, facebook.com ఇవంతా టాప్ లెవెల్ డొమైన్స్. ఓకేనా? ఈ డొమైన్ అనేది మీ వెబ్‌సైట్‌కి ఒక అడ్రస్ లాగా యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలనుకుంటే నేను జస్ట్ ఇక్కడ అమెజాన్ అని టైప్ చేసి .in అని ఇవ్వట్లా. అమెజాన్ అని టైప్ చేస్తే నేను అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళట్లా. నాకు కొన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్‌లో నాకు ఖచ్చితంగా తెలిసిన రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఖచ్చితంగా అమెజాన్ వెబ్‌సైట్ అనుకుంటే నేను ఇక్కడ అమెజాన్ అని నొక్కుతున్నా. ఇలా నొక్కిన తర్వాత నేను ఈ వెబ్‌సైట్‌లోకి ల్యాండ్ అవుతున్నా. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ amazon.in అని టైప్ చేస్తా. సో amazon.in అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే డైరెక్ట్‌గా నేను ఇక్కడ వెబ్‌సైట్‌లోకి ల్యాండ్ అయిపోయినా. ఓకేనా?
ఇక్కడ డాట్ ఇన్ అనేది CTLD కంట్రీ టాప్ లెవెల్ డొమైన్. ఈ డాట్ ఇన్ అంటే ఇండియా, amazon.india. ఓకేనా? సో మీరు ఈ డొమైన్ మీకు కావాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ చేస్తున్నారు, దానికి .com అని ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ వెబ్సైట్ అడ్రస్ ఏమవుతుంది, website.com. ఆ .com మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బు కట్టాలి. ఎవరికి కట్టాలి, ఇంటర్నెట్ రిజిస్ట్రార్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్లో మీరు డొమైన్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ డొమైన్ కూడా ఒక రోజుకి 2 రోజులకి ఇవ్వరు, మినిమం 12 monthsకి, ఒక సంవత్సరానికి ఒక డొమైన్ ఇస్తారు. మీరు సంవత్సరానికి టాప్ లెవెల్ డొమైన్స్ అయితే తక్కువ ఖర్చు, అదే జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్ అయితే ఎక్కువ ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ .com, .in కాదు, .com, .org ఇలాంటివి కొనుక్కోవాలనుకోండి, మీరు పెర్ ఇయర్కి మోస్ట్లీ ఒక $20 వరకు పెట్టుకుంటే 1 yearకి మీకు వస్తుంది. ఓకేనా? బట్ ఆ 1 year డొమైన్ కొనుక్కొని మీరు వెబ్సైట్ పబ్లిష్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. నెక్స్ట్ ఇయర్కి మీరు మళ్ళీ అమౌంట్ కట్టాలి, రీఛార్జ్ చేసుకోవాలి కదా. అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే మీ డొమైన్ నమ్మకంలో పెట్టేస్తారు. ఇది డొమైన్. తర్వాత హోస్టింగ్ సర్వీసెస్. మీకు అడ్రస్ ఉంటే సరిపోతుందా, హోస్టింగ్ కూడా కావాలి కదా. హోస్టింగ్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే యాక్చువల్లీ స్టోరేజ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ కాడ మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు. అలాగే మీ వెబ్సైట్స్లో చాలా ఇమేజెస్ ఉన్నాయి, మీ వెబ్సైట్స్లో చాలా ఇమేజెస్ రెండర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఇమేజ్ అనుకోండి, ఇదొక ఇమేజ్ అనుకోండి, ఇలా చాలా ఇమేజెస్ ఉన్నాయి. ఇదొక ఇమేజ్ ఉంది, ఇదొక ఇమేజ్ ఉంది, అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి. కరెక్ట్గా మీ వెబ్సైట్లో పర్టికులర్ ప్లేస్లో ఇమేజ్ని, వీడియోస్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే మీకు హోస్టింగ్ సర్వీసెస్ కావాలి. ఆ హోస్టింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆ కంపెనీస్లో మీరు హోస్టింగ్ సర్వీసెస్ కొనుక్కోవాలి. హోస్టింగ్ సర్వీసెస్ కొనుక్కున్న తరువాత మీరు మీ వెబ్సైట్స్ని లైవ్లోకి పంపించవచ్చు. సో మీకు మీ వెబ్సైట్స్ని లైవ్లో పంపించాలంటే డొమైన్ నేమ్, హోస్టింగ్ 2 కావాలి. సో అవి 2 ఉంటే మీరు మీ వెబ్సైట్స్ని లైవ్లోకి పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, API అంటే ఏంటి, రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, ఇంకా డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఈ కాన్సెప్ట్స్ గురించి ఎంతో నేర్చుకున్నారు. బట్ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇంకొకసారి వింటే నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నది మీకు బిగినర్కి ఇప్పుడు అర్థం కాకపోయినా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఒక 50% కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నా వీడియో చూస్తే నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి నా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. బట్ నేను మీకు నెక్స్ట్ వీడియో నుంచి వితౌట్ రైటింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ వెబ్సైట్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను, అది కూడా CMS యూస్ చేసి. ఎందుకంటే present world లో more than 40% of websites are made using CMS platforms without writing a single line of code. For example, WordPress. మీరు WordPress నేర్చుకున్న చాలు, ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎంత విలువ అయితే ఉంటుందో మీకు కూడా అంతే విలువ ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్.